నేను ఒక నోట్ కూడా నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నట్టు ఆటోమేటిక్ పోతుంది కదా. లే ఎవరు అడిగినది? స్వతంత్ర రాజు అంటే నేను ఎత్తుగడ కాదు, ఇది బీజేపీ గేమ్. ఎందుకంటే మంచి ప్రశ్న ఇది చెప్తా మీకు. బీజేపీకి తెలంగాణలో బలంగా పూర్తిగా లేదు. వాళ్ళ బలం ఎంత? 8 అసెంబ్లీ, 8 పార్లమెంటు. ఓకే, వాళ్ళకి సపోర్ట్ గా ఇంకో 2-3 పార్టీలు ఉంటాయి. అందుకే అన్న ఏపీ గేమ్, ఏపీలో ఎట్లా బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడిందో తెలంగాణలో అట్లనే స్టార్ట్ చేసింది. అన్లేమేది వాళ్ళింత వీళ్ళింత వీళ్ళింత వీళ్ళింత, ఈయన కూడా అదే గేమ్. డైరెక్ట్ గా బీజేపీ డైరెక్ట్ గా గవర్నమెంట్ కి తెలంగాణలో రాదు పక్కా. టీడీపీ డైరెక్ట్ గా గవర్నమెంట్ ఇక్కడ రాదు పక్కా. జనసేనకు నో చాయిస్ పక్కా. వస్తారని అంటలేను, ఒక ఆట ఆడుతున్నారు ఈడ. వాళ్ళు వస్తారని ఎట్లా? ఒక గేమ్ స్టార్ట్ చేసారు వాళ్ళు. బీజేపీ ఒక గేమ్, తెలంగాణ గడ్డ కబ్జా చేయడానికి ఒక గేమ్, ఇండైరెక్ట్ గేమ్ స్టార్ట్ చేసారు వాళ్ళు. కార్తీక్, నీ ప్రశ్న ఉన్నది ఇండియన్ ఎక్స్ప్రెస్. నీ ప్రశ్న కరెక్ట్ అడిగినావు. నేను ఇప్పుడు జవాబు చెప్పే టైం కాదు అది. నేను ఓపెన్ అయినా, మీతో ఓపెన్ కాకపోవచ్చు, కానీ చూద్దాం. గవర్నమెంట్ లో మా వాళ్ళు కూడా ఆలోచన చేస్తుండొచ్చు. ఆలోచన చేస్తలేరని ఎందుకన్నా? సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేస్తుండొచ్చు కదా. ఆయన కూడా పొలిటీషియన్, పిసిసి ముఖ్యమంత్రి అయిండు. ఆయన కూడా ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచనలు ఆయన కూడా ఆలోచన చేసుకుంటాడు కదా. ఆయనకు ముఖ్యమంత్రిగా అన్ని విశ్లేషించుకుంటాడు కదా ఆయన కూడా. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా బయట చెప్పలేడు. నాకు కొంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి చెప్పగలుగుతా. ఇది చెప్పడం వల్ల ఏంటంటే మా కార్యకర్తలను అలర్ట్ చేసుకుంటున్నా. మా గవర్నమెంట్ అలర్ట్ లేదని కాదు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ అలర్ట్ గానే ఉన్నది. నేను అనుకుంటున్నా మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తుండని అనుకుంటున్నా, మా మంత్రులు కూడా ఆలోచన చేస్తున్నాను అనుకుంటున్నా. కాబట్టి ఇది సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు పరిధి దాటి కొన్ని మాట్లాడలేదు, అన్ని మాట్లాడలేదు. మనసులో పెట్టుకుంటారు, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. దాన్ని వాళ్ళు ఎక్కడ ఏం చేయాలని చేస్తున్నారని నేను అనుకుంటా. కొంత నా ప్రెస్ మీట్ వల్ల కొంత మా కార్యకర్తలకు ఒక మెసేజ్ పోతుంది. దీంతో వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో కొంత అలర్ట్ గా ఉండడానికి ఈ బీజేపీ కుట్ర, తెలంగాణ మీద కాంగ్రెస్ దెబ్బగొట్టే, వచ్చే ఎలక్షన్ దెబ్బగొట్టే కుట్రలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ వాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణలో ఉన్న మారుమూల గ్రామాల నుంచి పట్టణంలో దాకా రాజధాని వరకు అందరు జాగ్రత్తగా ఉండడానికి నా యొక్క ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కార్తీక్, ఇక ఆ కామెంట్స్ ఇక్కడ ఉండే ఛాయిస్. ఎందుకంటే ఓకే, నువ్వు అడిగిన ప్రశ్న కానీ దానికి కొన్నిటికి నేను కొంత ఎవరది V6 రాజు. ఓకే సార్, నీ కూడా థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ రాజు V6.